ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. దిత్వా తుఫాన్ బీభత్సవంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక అంతటా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు అనురా కుమార దిననాయకే ప్రకటించారు. విపత్తు కారణంగా ఇప్పటి వరకు 123 మంది మరణించగా మరో 130 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. 35% గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విపత్తు నిర్వహణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైల్వే రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. దిత్వా తుఫాను ఉవా ప్రావిన్స్లోని బదుల్లా జిల్లాను అతలాకుతలం చేసినట్లు పేర్కొంది. మొనరాగాల జిల్లాలోని కుంభక్కున నేషనల్ స్కూల్ పూర్తిగా మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం కెలాని నది ఒడ్డు మునిగిపోయిందని, 100 మందిని తాత్కాలిక పునరావాసాలకు తరలించామని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు. కొన్ని విమానాలను భారత్లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలకు దారి మళ్లించినట్లు శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రకటించింది. 43,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కలయోయ ప్రావిన్స్లోని ఓ ప్రాంతంలో బస్సులో చిక్కుకున్న 68 మందిని ఆర్మీ బృందాలు రక్షించినట్లు పేర్కొన్నారు. వరదల్లో బస్సు మునిగిపోవడంతో దాని పైకప్పు ఎక్కిన ప్రయాణికులు దాదాపు 29 గంటల పాటు అక్కడే చిక్కుకున్నారు.